హలో ఎవ్రీవన్, నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే ఒక చక్కటి స్వీట్ రెసిపీని, అది కూడా చెరుకు రసం యూస్ చేసి చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్లోకి అరకప్పు రైస్, అరకప్పు పెసరపప్పు వేసుకుని ఈ రెండింటికి సరిపడా తగినంత వాటర్ పోసి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. రైస్ పెసరపప్పు రెండు కలిపి 1 కప్ తీసుకున్నాం కాబట్టి దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. అంటే మీరు ఏ కప్పుతో అయితే రైస్ పెసరపప్పు మెజర్మెంట్ చేసుకున్నారో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్ పెట్టి ఫ్లేమ్ని మీడియం హై హీట్లోకి ఉంచుకుని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత 1/2 కప్పు ఫ్రెష్ కొబ్బరి ముక్కలు వీడియో క్లిప్లో మీరు చూస్తున్న సైజులో ఉంటే సరిపోతుందండి. ఇవి యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అవైలబిలిటీలో లేకపోతే ఈ ప్లేస్లో ఎండు కొబ్బరిని కూడా యూస్ చేసుకోండి. బట్ పచ్చి కొబ్బరి నేతిలో ఫ్రై చేస్తే వచ్చే అరోమా అండ్ ఫ్లేవర్ ఈ పర్టికులర్ రెసిపీకి ఎండు కొబ్బరితో చేస్తే రాదు. సో ఈ కొబ్బరి ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో హీట్లోనే ఫ్రై చేసుకుని వీటిని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే నేతిలోకి కొన్ని జీడిపప్పు వేసుకుని ఇవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా పక్కకు తీసేసుకోండి. తర్వాత ఇదే నేతిలోకి కొన్ని కిస్మిస్ వేసుకుని ఇవి కూడా లైట్గా పఫప్ అయ్యే వరకు లో హీట్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు పెట్టేసుకోండి. జీడిపప్పు, కిస్మిస్ ఈ రెండిటి బదులు మీరు కావాలనుకుంటే బాదం పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ యాడింగ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. బట్ మేక్ షూర్ ఈ రెసిపీ ప్రిపరేషన్లో పచ్చి కొబ్బరి అవైలబిలిటీలో ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత కూడా మనకి కడాయిలో కొంచెం నెయ్యి అనేది లెఫ్ట్ ఓవర్ ఉంటుంది. ఈలోపు మనకి రైసు పెసరపప్పు కూడా బాగా కుక్ అయిపోయి ఉంటుంది. కుక్ అయిపోయిన రైసు పెసరపప్పు మిశ్రమాన్ని ఈ నేతిలో 2 to 3 మినిట్స్ పాటు లో హీట్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మీకు మెన్షన్ చేసినట్టు వీడియో స్టార్టింగ్లో ఈ రెసిపీలో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ యూస్ చేసేది చెరుకు రసం. ఈ చెరుకు రసంని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ నిన్నటి వీడియోలో నేను ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో తాలూకా లింక్ నేను పైన ఐకార్డ్స్లో పెడతాను. కుదిరితే ఆ రెసిపీని చెక్ చేయండి. లేదు చెరుకు రసం ఇంట్లో తయారు చేయడం కష్టమో అని మీకు అనుకుంటే బయట మనకి చెరుకు బండ్లు అమ్మే జ్యూస్ షాప్ దగ్గర కూడా దొరుకుతుంది కదా, అది కూడా తీసుకొచ్చి యూస్ చేసుకోవచ్చు. బట్ అది యూస్ చేసేటట్టయితే ఆ చెరుకు రసంలో మేక్ షూర్ నిమ్మకాయ ఆర్ బత్తాకాయ లేని, అంటే ఎలాంటి ఫ్లేవర్ లేని ప్లెయిన్ షుగర్కేన్ జ్యూస్ యూస్ చేసుకోండి. సో నేను నిన్న ప్రిపేర్ చేసిన చెరుకు రసంలో నాకు ఇదే బౌల్ మెజర్మెంట్కి తీసుకుంటే 1.5 కప్పులు వచ్చింది. బాగా కలుపుకుని 2 to 3 మినిట్స్ లో హీట్లో కుక్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేశాను. నాకు స్వీట్నెస్ అంత సరిపోలేదు. అందుకని ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని 2-3 నిమిషాలు లో హీట్లో కుక్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలుపుకొని మరింత డెలిషియస్గా ఉండటం కోసం ఈ రెసిపీ అనేది ఒక 2 టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసి ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి వేడివేడిగా చల్లగా ఎలా సర్వ్ చేసుకున్న ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా చాలా యూనిక్ ఫ్లేవర్తో ఉంటుంది. సో రెగ్యులర్గా ప్రిపేర్ చేసే షుగర్ బెల్లం కాంబినేషన్తో ప్రిపేర్ చేసే స్వీట్ పొంగల్, బెల్లం అన్నం, చక్కెర పొంగల్ లాంటిది కాకుండా నేను చూపించిన ఈ యూనిక్ మెథడ్ ఆఫ్ చెరుకు రసం స్వీట్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని వీడియో హెల్ప్ఫుల్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తప్పకుండా ఫార్వర్డ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఆల్ ఆఫ్ యూ.